కళ్ళలోంచి రక్తం కన్నీళ్ళే. పాపం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి, ఎంత బడ్జెట్, ముగ్గురు హీరోలు, అంత మందిని పెట్టుకుని, అంత రిచ్నెస్ పెట్టుకుని ఆ డైరెక్టర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కథ. నువ్వెప్పుడో పూర్వకాలం పాత చింతపండు కథను తీసుకొచ్చి ఇప్పుడు ఉద్దేశి జనాల మీద తోసేస్తానంటే ఎవరు చూసేస్తాడన్నా? ఇప్పటికే జనాలు థియేటర్ రావట్లేదని అందరూ అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ కథలు పెట్టుకుంటే ఎవడు రాడు. అవును, పాత చింతకాయ పచ్చడి కోట్లు లాంటి సినిమాలు వచ్చి 50 కోట్లు 60 కోట్లు కొట్టుకుపోతున్నాయి. ఇంత బడ్జెట్, ఇంత స్టార్టప్ ఇచ్చింది నీకు. అలాగా చేస్తే చాలా కష్టం. ముందు స్క్రిప్ట్ చాలా ఓల్డ్ స్క్రిప్ట్, 20 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్ అండి. గుడిమాన్యాలు వచ్చి గుడిమాన్యాల కోసం ఎవడు ఎమ్మెల్యే ఆశపడతాడు, దానికోసం మామని చంపుతాడు, తర్వాత ఫ్రెండ్స్ చచ్చిపోతారు, చివరికి వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఇదే సినిమా కదా. ఎన్ని సినిమాల్లో చూడలేదు? మా తాతకాలం నుంచి ఒక ఇదే సబ్జెక్ట్. కొత్తగా తీయండి, ఇట్టు కొడతారు. 100 కోట్లు కొడితే ఈ రోజులు ఇట్టు అని చెప్పుకోవట్లా. నువ్వు ఇలాంటి డబరా బుచ్కి స్టోరీ పట్టుకొచ్చి ఇటు కొట్టేస్తావు అంటే చాలా. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ పేరు పెట్టడానికి లేదు. మనోజ్ గారు కానీ, నారా రోహిత్ కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఫైట్స్ అన్ని బాగా చేశారు. నువ్వు బిర్యానీ వండుతావు, మసాలా వేస్తావు, బాస్మతి రైస్ వేస్తావు, నీళ్ళు వేస్తావు, ఆఖరికి ఆయిల్ కూడా వేసావు, లాస్ట్కి ఉప్పు వేయడం మర్చిపోయావు. ఉప్పు అయిపోతే ఎట్లా ఉంటది? తినగలవా? ఇది అంతే, అన్నీ ఉన్నాయి, ఉప్పు లేదు. నీ జనాలందరూ ఎలా ఉందని చెప్పట్లే, నా వరకు నాకు ఎలా ఉందని చెప్తున్నా. సో ఎవరిష్టం ఆడుతుంది.